2014 వదిలేస్తే 2019 ఎప్పుడైతే గెలిచిన కాడి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, ఎవరైనా సరే తీసేసిన మంత్రులు 25 మంది, వాళ్ళు ఒకడు కూడా గెలవడు. ఇదే మాటలు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన 25 మంది ఇదే మాటలు. వేరే ఏదైనా ఉందంటే ప్రజలు అదే అంటున్నారు. వేరేది ఏదన్నా మాకు ఇలాగ అభివృద్ధి జరిగింది, ఇలాగ అభివృద్ధి జరిగింది, నువ్వు దత్తపుత్రుడివి అంటాడు అతను. అంబట్రాంబు దత్తపుత్రుడు అంటే ఏంట్రా? ఓ ప్రపంచం మొత్తం తెలిసాడు, బ్రాహ్మణులకు ఏమన్నా అందరిని పిలిచి యాగాలు హోమాలు చేసి దత్తపుత్రుడు అని తీసుకుంటారు. దత్తపుత్రుడు ఎవరిని పెట్టుకుంటారు? ఆయనకి డబ్బులతో పనే ఉంది. నీకు 3 పెళ్ళిళ్ళు అయినాయి అంటాడు. ఏంటో అంటే వీడికి ఇన్సెక్యూరిటీ. రేపొద్దున నీకు సీట్ లేదు. మా వాడు వచ్చేసాడు కన్నా లక్ష్మీనారాయణ అక్కడికి, నీకు దబిడే బాలయ్య అన్నట్టు. నీకు గెలవడు. గెలిచిన మినిస్టర్ ఎవ్వరూ గెలవరండి. నేను వేరియేషన్ ఆఫ్ ఓటింగ్ చూశాను. నేను ఓడిపోయిన టీడీపీ కానీ జనసేన కానీ అన్ని వేలల్లో వీళ్ళు ఏం గెలవాల, లక్షల్లో గెలవాల. 1200, 950, 1100 వీరి చరిత్ర. వీళ్ళు ఏదో చెప్తారు. ఇంకో ఆయనేమో బూతులు. ఎక్కడ సార్ మీరు డీప్ హర్ట్ అయ్యారు? ఎక్కడ వైసీపీ పార్టీలో డీప్ హర్ట్ అంటే ఎక్కడ, ఏ విషయంలో, ఏ ఫ్రేమింగ్లో అయ్యారు? నేను అన్నానండి, మీరు ఎంక్వైరీ పెట్టండి, మీరు చేయించండి, ఏదో నిరూపించండి. నేను మానసికంగా కుంగిపోయా. ఆ విషయంలోనే. ఇప్పుడు మీరు అడిగిన అక్కడ దాకా వచ్చే డౌట్ వచ్చింది నాకేదో ఆగారండి అన్నారు చూసారా. సినిమా ఇండస్ట్రీ చూడండి అందగత్తిలండి ఇక్కడ మామూలుగా. అందుకే అడిగాను సార్. సినిమా ఇండస్ట్రీలో ఇంతమందితో పనిచేస్తుంటాం. ఎవరైనా పృథ్వీరాజు ఎలాంటి వాడండి? పృథ్వీరాజు గిగికేరండి, నాకేమో రక్తం వచ్చిందండి అని ఎవరన్నా అన్నారు? మా టీం తోటి కూడా నేను ఇదే మాట మాట్లాడాను. అది ఇంతమంది ఇప్పుడు అనుష్క గారితో పనిచేసాం, ఇంకోళ్ళతో పనిచేసాం, ఇంకోళ్ళు పనిచేసాం, రోజుకు కొత్త హీరోని వస్తుంటుంది అలా పనిచేసాం. మన క్యారెక్టరైజేషన్ ఏంటని తెలియదు. ఇండస్ట్రీ చూడని బ్యూటీయా అంతే. తర్వాత పాలిటిక్స్లో ఇండస్ట్రీని మించిన అందగత్తులు బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళకి తెలియదా? ఒక వై 175 అంటారు, వై పృథ్వీరాజ్, దర్ ఇస్ అంబట్రాంబాబు, అవంతి శ్రీనివాస్ అండ్ ఇంకోటి గోరంట్ల మాధవ్. అంబటి శ్రీనివాసు ఫేకు, అవంతి శ్రీనివాసు ఫేకు, గోరంట్ల మాధవ్ ఫేకు, పృథ్వీరాజే రైటు. అంటే పృథ్వీరాజు ఎందుకు రైట్ అంటున్నారంటే, నేను మైనింగ్స్లో వాటా అడిగానండి, నాకు 100 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు ఇవ్వండి, లేకపోతే ఏంటి సార్ ఇది?